హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే పిల్లల గురించి నాలాంటి మినిమల్ మమ్స్కున్న డౌట్స్ని క్లియర్ చేస్తాను అనమాట. సో ఎండ బాగా కొడుతుంది. అమ్మల ఇల్లు, తాతమ్మల ఇల్లు, నానమ్మల ఇల్లు అయిపోయి పిల్లలు ఇంటికి వచ్చి ఉంటారు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే టైం అది. కానీ ఎండలు తగ్గాయా? ఏ మాత్రం తగ్గలేదు. 46-47 degrees దాకా కొడుతున్నాయి. సో ఇంత ఎక్స్ట్రా ఎండలకి పోయి ఆడే మన పిల్లల మీద మనం ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ తీసుకోవాలా వద్దా? సో సమ్మర్లో పిల్లలకి సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పిల్లల గురించి వాళ్ళకి స్కిన్కి సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో హెయిర్కి షాంపూ కూడా అంత ఇంపార్టెంట్ కదా. సో నేను రితు అండ్ తేజ్ ఇద్దరి కోసం యూజ్ చేస్తాను మమార్త్ మిల్కీ సాఫ్ట్ షాంపూ అనమాట. సో స్నానం చేసే ముందు ఏంటంటే జుట్టుని వెయిట్ చేసి ఈ షాంపూ వాడతాను. ఇది వచ్చేసి మమార్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ షాంపూ అన్నమాట. ఇందులో మిల్క్ ఉంటుంది, ఓట్స్ ఉంటుంది, క్యాలెండూలా ఉంటుంది. సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, డర్మటాలజికల్ టెస్టెడ్, టీఆర్ ఫ్రీ ఫార్ములాతో తయారు చేయబడింది అనమాట. సో మన పిల్లలు స్నానం చేసేటప్పుడు చాలా ఏడుస్తారు. సో దీనివల్ల అలా ఏడవడం, ఎందుకంటే కళ్ళు మండలు అట్లాంటివి జరగవన్నమాట. సో నేనేం చేస్తాను అంటే స్నానం చేసే ముందు వాడి హెయిర్ని వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి కావాల్సిన అమౌంట్లో షాంపూని తీసుకొని హెయిర్ పైన అప్లై చేస్తాను. ఎనఫ్ ఫామ్ వస్తుంది. జెంట్లీ క్లెయిన్ చేస్తుంది హెయిర్ని, బ్యాలెన్స్ చేస్తుంది స్కాల్ప్ యొక్క పిహెచ్ని. సాఫ్ట్ అండ్ నరిష్ హెయిర్ మన సొంతం అవుతుంది అనమాట. సో ఇలా హెయిర్ యొక్క పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆఫ్టర్ వాష్ హెయిర్ చాలా బాగుంటుందండి. నైట్ హెయిర్ ఆయిల్ పెడతాను, వాడికి మంచిగా మసాజ్ చేస్తాను. ఆ తర్వాత ఆఫ్టర్ వాష్ చేసేటప్పుడు షాంపూ చేస్తాను అనమాట. జుట్టు పట్టుకొచ్చులా ఉంటుంది అనమాట. సో ఏది తీసుకున్నా చిన్న పిల్లలకి కేర్ తీసుకోవాలండి. సో నెక్స్ట్ ఏంటంటే మమార్త్ అనేది ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. మీ అందరు తెలుసు, మనం చక్కగా ట్రస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే మమార్త్ ఏంటంటే ఇంతకుముందు ప్రజెంట్ మీరు మమార్త్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకుని దానికి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, మీ ఫీడ్బ్యాక్స్ని మమార్త్ వింటుంది. అంటే ఇంతకుముందు వాడి చూసిన వాళ్ళందరూ ఆనియన్ షాంపూ గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ ఫార్ములాతోటి ఇంకా బాగా అప్డేట్ చేస్తారు ప్రోడక్ట్ని. అంటే ఇంకా మంచి క్వాలిటీతో రెడీ చేశారు అనమాట. సో అలా మీరు ఏదైనా ప్రోడక్ట్ మమార్త్ త్రూ బై చేసి దానికి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మీ ఫీడ్బ్యాక్ని కన్సిడర్లో చేసుకొని ఇంకా కొన్ని రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ద బెస్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మనకి డెలివర్ చేస్తుంది మమార్త్ అనమాట. సో అలాగే మమార్త్ అనేది ఆఫ్లైన్లో దొరుకుతుంది. ఇంతకుముందు ఆన్లైన్లో నైకా, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై ఇలాంటి వాటిలో మమార్త్ వెబ్సైట్ అండ్ యాప్లో, అమెజాన్లో అట్లాంటి వాటిలో దొరికేవి. ఇప్పుడు షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో, మెడికల్ స్టోర్స్లో, డీమార్ట్స్లో కూడా దొరుకుతుందనమాట. సో ఇది గుడ్ న్యూస్ అందరికీ. ఎందుకంటే అందరూ ఆన్లైనే అఫోర్డ్ చేయలేరు కదా. సో కొందరు ఆఫ్లైన్లో బై చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సో నెక్స్ట్ ఏంటంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి సన్ స్క్రీన్ కంపల్సరీ. సో నా పిల్లలకి నేను యూజ్ చేస్తాను మమార్త్ అల్ట్రా మాయిశ్చరైజింగ్ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అనమాట. ఇది మమార్త్ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ ఇది. సో మనకి ఇందులో క్యాలెండూలా ఉంటుంది, జింక్ ఆక్సైడ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి మేడ్ సేఫ్, డర్మటాలజికల్ టెస్టెడ్, అలాగే మనకి ఏంటంటే సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ. ఇందులో ఉంది SPF 50 PA+++ అనమాట. అంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట. సో నేనేం చేస్తాను, వాడి స్నానం అయిపోయాక బాడీని ప్యాడ్ డ్రై చేసి, పిల్లలు అవుట్డోర్ ఆడుతూ ఉంటారు కదా, సో వాడి చేతికి, మొహానికి, కాలికి అప్లై చేస్తాను. వాడికి చాలా ఇష్టం ఇది పెట్టించుకోవడం. సో ఇది డర్మటాలజికల్ టెస్టెడ్, మేడ్ సేఫ్ అనమాట. మనకి మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది పిల్లల యొక్క స్కిన్ని సన్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా. అంటే సన్ నుంచి వచ్చే UVA, UVB రేస్ పిల్లల స్కిన్ని హార్మ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాంటి వైట్ ప్యాచెస్ స్కిన్ పైన కనిపించవు. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అలా పిల్లల స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. దాని తర్వాత ఏంటంటే వాటర్ రెసిస్టెంట్. మెయిన్ థింగ్ అది. ఎందుకంటే పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఆడతారు, వాటర్లో ఆడుతూ ఉంటారు. అప్పుడు మనలాంటి మమ్మీలను భయపడతాం కదా. సో ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా. 120 minutes వరకు పిల్లల స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి అయితే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ సమ్మర్లో పిల్లల స్కిన్ పైన ఎక్స్ట్రా ప్రొటెక్షన్ తీసుకొని, సమ్మర్ కాదు ఏ సీజన్ అయినా సన్ స్క్రీన్ కంపల్సరీ. సో ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. నా 20% కూపన్ కోడ్ యాప్ అండ్ వెబ్సైట్లో యూజ్ అవుతుంది. మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, ఇది యూజ్ చేయండి. మీరు కొనే ఏ ప్రోడక్ట్ అయినా 20% ఆఫ్లో మీకు యాప్ అండ్ వెబ్సైట్లో లభిస్తుంది. ఇప్పుడు మీరు వ్లాగ్ని చూస్తే ఎంజాయ్ చేయండి. హలో. సో ఈరోజు ఏంటంటే బయటికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ దగ్గరలో మాకు BHL దగ్గర
ఎగ్జిబిషన్ పడింది. సో అక్కడ ఎక్వేరియం టైప్లో కూడా ఉందంటే అవన్నీ చూడడానికి వెళ్తున్నాం. దట్ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. శేఖర్ అండ్ మా కిరణ్ అన్నయ్య బండి పైన వెళ్ళాడు, మేము వచ్చేసి మా బావగారు వచ్చారు కదా, సో ఆయన కారులో వెళ్తూ ఉన్నాం. అక్క, నేను, పిల్లలు, నటరాయన కూడాను. సో ఇట్లా అందరం కలిసి ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ. అంటే మా అక్క స్కూల్ టీచర్, తనకు కుదరదు. నెక్స్ట్ మా నటరాయన ఆయన వరకు ఆయనకే ఉంటుంది. కిరణ్ వచ్చాడు, కిరణ్ ఒకడే, అన్న వచ్చినప్పుడు అన్న ఒకడే వస్తాడు అనమాట. సో ఈసారి ఫస్ట్ టైం అందరం కలిసి 4 సిబ్లింగ్స్ కలిసి ఉండం అనమాట. సో మా అక్క ఎవరైనా చాలామంది అడుగుతారు, మా డాడీ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట, మా పెదనాన్న కూతురు. కానీ కొంచెం మేము ఎక్కువ క్లోజ్ ఉంటాం అనమాట, ఫస్ట్ నుంచి ఎక్కువ కలిసి ఉండింది, అందుకే ఎక్కువ క్లోజ్గా ఉంటాం. సో మొత్తం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడే ఉంటుంది BHL మెడికవర్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా ఐ థింక్ స్టిల్ ఇంకా ఉండొచ్చు. బాగుందండి, వెళ్ళొచ్చు. హార్స్ రైడింగ్ చేయొచ్చు, క్యామెల్ రైడింగ్ చేయొచ్చు. అంటే క్యామెల్ రైడింగ్ మనకు కూర్చుని నడిపిస్తారు, సో క్యామెల్ ఎక్కొచ్చు. అండ్ స్కూబా డైవింగ్ లేదు అక్కడ. అంటే ఈ మధ్య చాలా మర్మరైడ్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అంటారు కదా, సో అదొక్కట్లేదు. బట్ ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి, సో అదే ఉంటుంది. అండ్ అన్నీ మనం ఎక్కేవి, రౌండ్ రౌండ్ తిరిగేటి జైంట్ వీల్ లాంటివి కూడా ఉన్నాయి అనమాట. సో అనుకుంటాం కానీ సాటర్డేస్ సండేస్, ఇది సాటర్డే రోజు అనమాట, ఎంత రష్ ఉందంటే విపరీతంగా రష్ ఉందండి. మనకి ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ఐఎమ్ సారీ, మధ్యలో పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేక నేను వీడియోస్ అప్డేట్ చేయలేదు. యాక్చువల్ డైలీ వీడియోస్ పెడతా అని చెప్పి సడన్గా అప్డేట్ చేయలేదు ఒకరోజు చేసి. సో ఇప్పటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను. వెదర్ అటు ఇటు చేంజ్ అవ్వడం వల్ల పిల్లలు ఎక్కువ సిక్ అయిపోతూ ఉన్నారు, ఎందుకు అర్థం కావట్లేదు, బట్ సిక్ అయిపోతూ ఉన్నారు. సో శేఖర్ ముందే మనకి ఏమంటారు, ఇది పార్కింగ్ టికెట్ తీసుకొని రెడీగా ఉన్నాడు అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవడమే. పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే రిత్తుగాడికి చేపలు అంటే బాగా ఎక్కువ ఇష్టం. సో ఎక్వేరియం టైప్లో ఉంది కాబట్టి వాడు సూపర్గా ఎంజాయ్ చేస్తాడు. ఇది పడి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది, సమ్మర్ స్టార్టింగ్లోనే పడింది. బట్ అప్పటికి మేము వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు కుదిరింది. ఎప్పుడు పోదామన్నా ఇద్దరు పిల్లలతోటి మేమిద్దరమే అంటే అవ్వదు నాకు. సో ఇది ద ట్యూనియల్ ఎక్స్పో, ఫిష్ ట్యూనియల్ అంటారంట దీన్ని. సో 100 రూపీస్ ఈచ్ హెడ్, పర్ హెడ్ 100 రూపీస్. 3 years బిలో పిల్లలకి టికెట్ లేదనమాట. అంటే రిత్తుగాడు ఫ్రీ వచ్చేసాడు, మేము మాత్రం పర్ హెడ్ 100 రూపీస్ అయింది మాకు. అసలు ఎంత బాగుంది తెలుసా, ఎక్వేరియం దూరం నుంచి వెళ్ళి చిన్న చూడడమే కానీ మనం ఎక్వేరియంలోకి పోతే ఎట్లా ఉంటుందో తెలిసింది. సో ఇక్కడ ఒక క్యామెల్ ఉండింది, హార్స్ ఉండింది. సో కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ, 150 అనుకుంటా ఒక్కరికి హార్స్ పైన కూర్చోవడం. తక్కువ కూడా కాదు, 100 కూడా కాదు, 150 ఏదో ఉంది. సో వెళ్ళగానే ఇట్లా సెట్టింగ్ చేసి ఉంది యాక్టోపస్ది. ఇది వట్టలతో చేసిన నా ఫీలింగ్. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో మనకు కుదరలేదు, మేమేం ఫోటో దిగలేదు, అట్లా చూసి వచ్చాం. తేజు రితుగాడి మా అత్తపాష్ వాడు ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్, చిన్నోడు కదా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు, కానీ అన్నీ మనం ఏదంటే అది అన్నీ మాట్లాడుతూ ఉండదన్నమాట. అత్తపాష్ ఫిషా, ఇక వాడి ఎక్సైట్మెంట్ చూడాలి, ఎప్పుడు పోతామా అని చూసాను అనమాట. మా కిరణ్ ఏంటంటే ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉండి ఎవరు ఎట్టిపోతారు అన్నట్టు. సో మా అక్క బావ ఏంటంటే వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది రితుకి ఫిష్ అంటే చాలా ఎక్కువ ఇష్టం, చూడడం ఇష్టమే, దాంతోపాటు తినడం ఇంక ఇష్టం. సో రిత ఫిష్ తింటావా అంటే తింటా అంటున్నాడు. సో వేరే వేరే టైప్లో చాలా రకాల ఫిష్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనం లోపలికి వెళ్ళే కాబట్టి మనకు వీళ్ళగా కనిపిస్తున్నారు. అదే మనం లోపలికి వెళ్తే మన చుట్టూ రౌండ్లో ఫిష్ ట్యూనల్ ఉంటుంది అనమాట. సో ఇది చూడండి, అసలు చాలా రకాల చేపలు ఉన్నాయి తెలుసా. వీటిని అసలు ఇక్కడికి ఎట్లా పట్టుకొచ్చిరా అని డౌట్ వచ్చింది నాకు. నిజాన్ని మీకు చూసిన వాళ్ళకి ఎవరికైనా డౌట్ వచ్చిందా, ఈ డబ్బాలు అట్లే పెద్ద లారీలో వేసుకొచ్చారు కావచ్చు కదా. సో నాకు ఏం డౌట్ వచ్చే, శేఖర్ అడిగితే నేను అవన్నీ ఆలోచించలేదే, వచ్చినా చూస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా అని అన్నాడు. నాకేంటంటే దాని వెనకాల దాని ముందు ఆలోచనలు ఎక్కువ వస్తాయి అనమాట, ఓల్డ్ అని డౌట్స్ వస్తాయి అన్నమాట. సో మరుతుగాడు ఏంటంటే వాళ్ళ డాడీ ఫిషా, తేజ్గాడు ఏంటంటే డాడీ ఇన్ని టైప్ ఫిష్లు ఉంటాయా అన్నాడు. నాకు కూడా ఇన్ని టైప్ ఫిష్లు ఉంటాయని తెలియదు. వైట్ ఫిష్లు అయితే భలే క్యూట్గా ఉన్నాయి, వైట్ పాంప్లెట్ టైప్లో ఉన్నాయి, పాంప్లెట్ అంటారుగా, సో అలా ఉన్నాయి అనమాట. మస్తు క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఎంట్రీలో ఇట్లా మనకి అక్కడక్కడ కనిపించింది, బట్ లోపల మన చుట్టూ ఉండింది. మీరు పటాన్చెరు బీరంగూడ లోకల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చి ఉంటారు. ఇఫ్ వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళరండి, కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇదే హైలైట్గా ఉంది. ఎగ్జిబిషన్ అంతా ఏమనిపించలేదు, ఎందుకంటే నార్మల్గా ఉన్నాయి, బట్ ఇది హైలైటెడ్గా ఉంది. చూసారా ఎనీ టైప్ ఆఫ్ ఫిషెస్.
ఇందులో నేను చూసిన చాలా తక్కువ. మన చిన్న ఎక్వేరియంలో ఇంత పెద్దగా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి ఆ ఫిష్లు. వాడు ఎగ్జైట్మెంట్ చూడండి. ఇంకా ఫిష్ టనల్ నుంచి బయటికి వెళ్ళడం వద్దని అడిగా, అదే చూసుకుంటే అక్కడే ఉండాలన్నమాట. సో ఇది ఇంకో దిక్కు ఎగ్జిట్ అనమాట దానికి ట్యూనెల్కి. తర్వాత ఏంటంటే మా ట్రైన్ కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం ఫీవరిష్గా ఉంటున్నాడు, ఊరికే బాగా ఎక్కువ వీక్ అయిపోయాడు అనమాట. అందుకని చెప్పేసి ఒక 10-15 డేస్ ఇక్కడే ఉండమని చెప్పిన. అన్న కూడా ఎప్పుడు లీవ్స్ తీసుకోడు. సో ఫస్ట్ టైం ఇక మేమందరం ఉన్నాం కదా, అందరం కలిసి ఉండొచ్చు అన్నట్టుగా ఒక 1 వీక్ 10 డేస్ అంతా ఇక్కడే ఉండరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే శేఖర్కి కప్స్ నచ్చాయి. నాకెలా అంటే నేను ఈ మార్కెట్ మనకి 60-70 రూపాయలకి ఇస్తారు, లాస్ట్ అంటే 100. సో అక్కడ 150 అంట. శేఖర్ ఏమో తీసుకుంటాను, నేనేమో వద్దని, ఆయనేమో తీసుకుంటాను, నేనేమో వద్దని. మా అన్నేమో నీకు నచ్చితే తీసుకుంటావు కదా, మీ ఆయనకు నచ్చితే తీసుకోమని చెప్పేసి. సో ఇది షూట్ మా అన్ననే తీసాడనమాట. చాలా టైప్ ఉన్నాయి, బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కాస్ట్ ఏం తక్కువ ఉండవు, ఎక్కువనే ఉంటాయి. ఆఫ్ కోర్స్ నేనేం కొన్ను, మెయిన్గా ఇట్లాంటి వాటికైతే అసలే కొన్ను. ప్రైజెస్ ఏమో చూసాను కానీ అవి మరీ పల్చగా ఉన్నట్టుగా అనిపించింది, సో అందుకని తీసుకోలేదు. సో తర్వాత ఏంటంటే ఇది ఆర్చరీ కానివ్వండి, ఆ బెలూన్స్ షూట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఉండే. సో ఇలాంటి తేజ్కి బాగా ఎక్కువ ఇష్టం, ఇట్లా రింగ్ వేయడం కానీ. సో 100కి 6 అటెంప్ట్స్ ఏదైనా గుర్తులేదు సరిగా, 50కి 4 అటెంప్ట్స్, 100కి 6 అటెంప్ట్స్. సో ఇలానే ఏదో ఉంటే అందరం ఒక అటెంప్ట్ చేసామన్నమాట. మా రుత్తుగాడేమో ఆ బాణమే పట్టుకొస్తుంది, వాడేమో నేను పట్టుకున్నా అని చెప్పి చాలాసేపు పట్టేసుకున్నాడు. చూడండి బాగా అనిపిస్తుంది కదా. సో ఇది కెమెరా క్లారిటీ చేంజ్ అయింది, ఎందుకంటే ఇది మా కిరణ్ తన ఫోన్లో తీసాడు అనమాట. సో నిజంగానే కెమెరా క్లారిటీ ఎంత చేంజ్ అయింది చూడండి. సో ఇది ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అనమాట. సో ఇందులో నాకు అన్నిటికంటే నచ్చింది ఏం తెలుసా, ఇది ఇట్లా పెండులం లాగా ఉంటుంది చూడండి, కింద ఇట్లా ఇట్లా అని మళ్ళీ పైకి పోయి ఉల్టా వేస్తుందని. సో అది ఎక్కాను నేను, అది బాగా అనిపించింది. సో ఇక్కడ అందరికీ ఒక్కొక్కరికి 8 రింగ్స్ ఇచ్చారు 100కి. సో అది అందరం 2 పట్టుకున్నాము, కానీ ఎవరికి ఏం పట్టలేదు. చూస్తున్నాను రుతుగాడు మేము పనిలో ఉన్నామని వాడు ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ ఉన్నాడు, చిన్నోడు కదా ప్రాపర్గా మాటలు రావు. సో అట్లా వదిలేసాం అనుకోండి, ఎక్కడైనా మిస్ అయిపోతాని మా గుంపు మొత్తంలో ఎవరో ఒకరం ఋతువాడిని చూస్తూనే ఉన్నామన్నమాట. సో ఇక్కడ బాల్ తోటి షూట్ చేయాలి. మా అక్క నేను కొడితే అసలు దేనికి తాకలేదు. మా బావని మా అన్న కొంచెం, శేఖర్ కూడా వీళ్ళు కొంచెం బెటర్గా కొట్టారనమాట. సో ఇదంతా అనిపించలే, ఆర్చరీ బాగా అనిపించింది. సో ఇక వాడిని అక్కకి ఇచ్చేసి నేను కొట్టడానికి ట్రై చేసిన, బట్ మనకు పడలేదు చూడండి. మనం అంత బిల్డప్ ఇవ్వడం కానీ అక్కడ పడలేదు, ఏం లేదు. కానీ తేజు సంతోషం కోసం మేము ఆడతాము చూసారా. గింతే మా అక్క మా బావాదరుడు అక్క చెల్లెలు భలే గురి చూసి కొడుతున్నారు అని చెప్పేసి. సో తర్వాత ఇంకోసారి కొడతా అని చెప్తే ఆయన మళ్ళీ ఒకటి కాదు మేడం మళ్ళీ 6 తీసుకోవాలి 100 రూపీస్ అన్నాడు. సో అది ఇద్దని చెప్పేశాను. రితుగాడు ఏంటంటే అక్కడ బొమ్మల షాప్ ఉంది, సో అందులో బొమ్మలు కావాలంటే వాడు అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. రితు ఏంటంటే ఇంతకుముందు ఏదైనా ఒకటి నచ్చితే అది పట్టుకొని వచ్చాడు, ఇప్పుడు అట్లా కాదు, అన్ని షాపులకు వెళ్ళి నచ్చినవన్నీ చూసుకుంటాడు, ఏదో ఒక్కటి కూడా తీసుకోడు, ఇది కావాలంటే పట్టుకుంటే మళ్ళీ వదిలేస్తాడు. సో అట్లా తలకే నొప్పి అవుతుంది. ఇంకా పిల్లలు అట్లా చేయాలి, అప్పుడే వాళ్ళ పిల్లలు కామ్గుండి మనం చెప్పినట్టు ఇంటి వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి కదా, పెద్దవాళ్ళు అయిపోతారు. సో అది మనం వాళ్ళ పిల్లలు. సో ఇక్కడ బెలూన్ షూట్ చేస్తే ఏది అనుకుంటున్నాం అది కాకుండా మిగిలిన అన్ని షూట్ చేసామన్నమాట. అతను మా బావ, అదే అరుణ్ తక్క వాళ్ళ హస్బెండ్. సో మా బావకి రెండు షూట్ చేశాడు, శేఖర్ కూడా 2 ఏమో షూట్ చేశాడు. ఇంకా నేనేం షూట్ చేయలేదు, అసలు పట్టుకోలేదు అది, ఎందుకంటే నాకు అవ్వలేదన్నమాట. మనకు షూట్ కావాలని నాకు ముందే ఎరక తెలుసు. సో ఇది దగ్గర ఉంటాయి కాబట్టి పడతాయండి. ఆర్చరీ అంటే అది కరెక్ట్ మధ్యలో మా అన్నయ్య బాగా కొట్టాడు కిరణ్ అన్నయ్య, బట్ మిడిల్లో పడాలంట, అప్పుడే ఏదైనా వస్తుందంట. సో మాదేవో 3rd or 4th రోలో పడిందనమాట. ఇక్కడ గది ఉంది, ఈ మధ్య ఎక్కువ ఫేమస్ అయిపోయింది చూడండి, ఇట్లా రౌండ్ ఉండి దాని మీద మనం కూర్చుంటే అది తిరుగుతూ ఉంటుంది, అట్లాంటిది ఉందన్నమాట, స్టేజ్ పైన రౌండ్గా తిరిగినట్టు. సో ఇంతకుముందు నేను చెప్తాను మీకు, చూపిస్తే మీకు అర్థమైంది. నేను ఒకటి అనుకున్నాను, బట్ ఇది ఇంకోలా ఉంది. సో ఇది శేఖర్ తేజు వాళ్ళిద్దరు ఒక దిక్కు వెళ్ళారు,
మా దాంట్లో కలవనే లేదండి. ఎందుకంటే తేజు చిన్నోడు కదా, వాడికి నేను ఇది ఎక్కాలి అది ఎక్కాలి అది ఎక్కాలి ఇది ఎక్కాలి ఉంటుంది. శేఖర్కి ఏంటంటే నా కొడుకు ఎక్కితే నేను ఎక్కినంత సంతోషం. సో వాళ్ళిద్దరిని వదిలేసి నేను కిరణ్ అక్క మేము తిరిగాం. నటరానికి బాలే కాబట్టి నటరాయన ఏమి ఎక్కడు, మా బావ నటరానికి తోడు కూర్చున్నాడు. సో ఇది కూర్చున్నాను నేను, ఇట్లా రౌండ్ రౌండ్ తిప్పింది. నా సర్జరీ అయిన ఈ 3 monthsలో నాకు ఎప్పుడు బ్లీడింగ్ అవ్వలేదు. బట్ అది కూర్చున్నాక ముక్కులోకి వెళ్ళి బ్లీడింగ్ ఫుల్గా వాంతులు అయినాయి. బట్ కిక్ బాగుంది. అట్లాంటివి లైఫ్లో ఒక్కసారి ఎక్కాలి. ఇట్లా ఉల్టా అయినప్పుడు భలే అనిపించింది. కానీ అట్లాంటివి మీరు ఎక్కితే ఖచ్చితంగా మీ మంగళసూత్రానికి చైన్స్కి ఒక కాండ పెట్టేసుకోండి, డ్రెస్లకి, లేకపోతే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది అండ్ ఇది సాసర్ ఇది కూర్చున్నాము. ఇది కూర్చున్నాక ఇంకా వామిటింగ్ అయిపోయింది అంతే. సో మొత్తానికి అయితే సూపర్గా ఎంజాయ్ చేసి నైట్ 11:30కి బయట తిన్నాము. అంటే అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం వండేసుకొని తిన్నాం అనమాట. సో ఇలాంటి ఎప్పుడైనా తిరగడానికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి వండాలి అంటే చెడ్డ చిరాకు వస్తుంది. ఏమంటారు? సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి కప్ సాసర్లో పిల్లలు అలో చేస్తారు, మ్యూజికల్ చైర్లో అలో చేయరు కదా.